బైబిల్ గ్రంథంలో నెబుకద్నెజరు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ నెబుకద్నెజరు అతను చెప్పిందే శాసనంగా, అతను చేసిందే భాగ్యంగా ఎంచుకునేవాడు. ఒకనాడు ఒక భవనాన్ని నిర్మించిన తర్వాత ఆ భవనం పైకి వెళ్ళి ఇదంతా కూడా నా జ్ఞానం వల్లే జరిగింది అనుకుంటాడు, గర్వపడతాడు, దేవుణ్ణి మర్చిపోతాడు. వాస్తవంగా నెబుకద్నెజరు ఆ విధంగా ఆ భవనం నిర్మించడానికి జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? అతనికి ఆలోచన ఇచ్చింది ఎవరు? ఆ విధంగా కట్టుకోవాలి, ఆ విధంగా అమర్చుకోవాలని అతనికి జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు? యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు నన్ను అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహిస్తాను అన్నాడు. ఉదాహరణకు చూడండి, మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మనిషి ఇదిగో ఈ విధంగా కానివ్వండి, ఇంటికన్నా ఇంకా అద్భుతంగా కానివ్వండి, ఇలా అమర్చుకుంటాడు. గార్డెన్ కానివ్వండి, ఉండటానికి ఇల్లు కానివ్వండి, ప్యాలెస్ కానివ్వండి, ఇదిగోండి ఈ విధంగా అమర్చుకుంటాడు. ఇలా అమర్చుకోవడానికి జ్ఞానం ఇచ్చేది ఎవరు? ఆలోచన ఇచ్చేది ఎవరు? ఇలా అమర్చుకున్న తర్వాత అమర్చుకోవడానికి దేవుడి దగ్గర నుంచి జ్ఞానాన్ని సంపాదించి ఆ తర్వాత ఇదంతా నా జ్ఞానమే అనుకుంటారు. వాస్తవానికి నెబుకద్నెజరు ఆ విధంగా అనుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తికి శిక్ష విధించాడు. ఏమిటయ్యా అంటే, అతని శత్రువులకు అప్పచెప్పి అతను అడవిలో గడ్డి మేసే విధంగా చేశాడు. మరి ఈరోజు నువ్వేమనుకుంటే తెలియదు, కానీ నీ ఆలోచన, నీ విధానము, నీ నడవడిక మొత్తం కూడా దేవుడు అనుగ్రహించింది అన్న విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను.